టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఈరోజు మనతోటి మీడియా చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అయితే గతంలో కొంతకాలంగా కవిత ఏదైతే రేవంత్ రెడ్డి గారి మీద అలాగే హరీష్ రావు మీద చేసిన వ్యాఖ్యల మీద ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, హరీష్ రావు గారును రేవంత్ రెడ్డి గారు ఒకటే ఫ్లైట్లో వచ్చి హరీష్ రావు గారు ఇలా కాలు కొట్టుకోవడం వల్లనే వదిలేస్తున్నారు ఈ విషయాన్ని అని చెప్పేసి మాట్లాడారు కవిత. దాని మీద ఏమో పట్టుకుంటే నాకు తెలియదు, నా ఫ్లైట్లో లేను కాబట్టి నేను చూడలేదబ్బా, నాకు తెలియదు మరి అది. ఎందుకంటే కవిత గారు చెప్పిండ్రు అంటే ఆమెకి ఎట్లకేం సమాచారం వచ్చిందో నాకే తెలియదు. నేనైతే ఆ ఫ్లైట్లో లేను, పట్టుకుండేమో పట్టుకోలేదేమో నాకు తెలియదు. నేను ఎట్లా కమెంట్ చేస్తా దాని మీద. అలాగే మళ్ళీ ఏదైతే కాళేశ్వరం ఇష్యూ ఉందో కాళేశ్వరం సిబిఐకి అప్పగించిన తర్వాత 94,000 కోట్లైన కాళేశ్వరానికి 1,15,000 కోట్లు అని చెప్పేసి అంత దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ మాట్లాడుతున్నారు. అలాగే హరీష్ రావు కూడా అదే మాట చెప్తున్నారు. సిబిఐ ముంగట అదే చెప్పమని రాదు, సిబిఐ ముంగట అదే చెప్పమను. ఇప్పుడు మన చేతిలో ఏముందిగా, మొత్తం విచారణ చేసినాం. మేడిగడ్డ, అన్నారం, సుందీలలో కక్కుర్తి పడ్డారు అనేటటువంటి చాలా స్పష్టంగా తెలిసింది. అధికారుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధినాయకత్వం బీఆర్ఎస్ పార్టీ దాకా అందరు కూడా కక్కుర్తి పడ్డారు అనేటట్టు చాలా స్పష్టంగా కనిపించింది. అది కాగు నివేదికలో ఉంటున్నటువంటి అవకతవకల వ్యవహారం దగ్గర నుంచి పీసీ ఘోష్ కమిషన్ ఫైనల్ నివేదిక అయినా, లేకపోతే నీకు విజిలెన్స్ కమిషన్కి సంబంధించినటువంటిదైనా, లేకపోతే ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ అయినా, అన్నిట్లలో కూడా అవకతవకలు చాలా స్పష్టంగా కనిపించినాక ఆయన ఈరోజు మొత్తం ఆధారాలతోటి తీసుకొని పోయి మన సిబిఐ చేతిలో పెట్టినాక వాదనలు ఏమైనా ఉంటే సిబిఐ కాడ చూపెట్టండి. ఇప్పుడు మనం అడగాల్సినటువంటి ప్రశ్న తెలంగాణలో బీజేపీలోనిగా ఇన్ని రోజులు విచారణ మనం చేస్తే సుమారు ఫిబ్రవరి ఎండింగ్ కదా, మార్చిలోనో ఏమో అయిపోయింది. అది ఏది ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్ట్ వచ్చిందే గప్పుడు. తర్వాత పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ అయితే మొన్న ఒక నెల ముంగటనే వచ్చింది. నెల లోపలనే మనము సభలో పెట్టి అర్ధరాత్రి దాకా చర్చ చేసి అవతలి వాళ్ళకి అవకాశం ఇచ్చి దాన్ని అయినా కూడా ఏదో కేసీఆర్ మన మీద కాపాడుతున్నట్టు బీజేపీ మన మీద బురద చల్లుతున్నటువంటి దానికి కూడా పారదర్శకంగా చలో మేము ఇన్ని చేసినా కూడా మా మీద నమ్మకం ఉంటలే కదా. బీజేపీ ఏమన్నది, మేమైనా ఈ పార్టీకి చర్యలు తీసుకునేటోళ్ళం, సిబిఐకి ఇచ్చేసారు, ఇమీడియట్గా చర్యలతో మొదలు పెడతామని అన్నారు. సిబిఐకి ఇచ్చినాం. మరి ఇప్పుడు వారం మీద అయిపోయింది, మరి ఎవరినైతే కరెక్ట్ చేయలే. మేము వెయిట్ చేస్తున్నాం. అదే లగాన్ సినిమాలో మేఘాలను చూసుకుంటే వర్షం పడుతుందా లేదా అన్నట్టు మరి సిబిఐ వాడు వచ్చి ఇమీడియట్గా మళ్ళీ కల్వకుంట్ల కుటుంబంలో ఎంతమంది నెత్తుకొని పోతాడో అని చెప్పి మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. చూడాలి. అయితే మనకు హరీష్ రావు గారు మాట్లాడుతూ అంత ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే మనకి ఇచ్చిందో అదంతా రిపోర్ట్లో వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళు కావాల్సిందే చేసుకుంటున్నారు, అందులో ఉన్నది బయటకు చూపించట్లేదు అనేసి మాట్లాడుతున్నారు. కావాల్సిందే చేసుకుంటున్నా అంటే ఇదే కూరనా? అదొక జ్యుడిషియల్ కమిషన్ అబ్బా. నువ్వు పోయి ఏం మాట్లాడితే నువ్వు కాగితాలలో మొత్తం రికార్డ్ చేస్తారు. నువ్వు ఈ వాంగ్మూలాల కిందికి లెక్క అదంతా. ఒక జడ్జి ముంగట ట్రయల్ ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తుంది. హరీష్ రావు గారికి ఇవన్నీ తెలుసు. ఆ కమిషన్ ముంగట పోయి మామ మీద ఏం చెప్పిండో వాళ్ళకి తెలియాలి. అదేదో సిబిఐ కాడనే చెప్పరాదు అంటున్నాం ఇక మేము. ఎందుకంటే ఇవన్నీ ఏంటంటే పనికిరానటువంటి మాటలతోటి కాలయాపన చేసే ప్రయత్నాలు హరీష్ రావు గారు చేస్తూ ఉన్నారు. కవిత గారేమో అసలు ఈ కాళేశ్వరం కుంభకోణానికి మూలకారకుడే హరీష్ రావు అని చెప్తా ఉన్నారు. మొదట ఇరిగేషన్ శాఖ మంత్రులకు ఉన్న హరీష్ రావు అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డాడు కాబట్టి అలా నాయన కోపం వచ్చి మళ్ళోసారి మంత్రిని చేయలేదని అన్నారు. ఇవన్నీ మీ కుటుంబాలలో తేల్చుకోవాల్సినటువంటి వ్యవహారాలు. ఇంకా కూడా సరిపోకపోతే సిబిఐ ముంగట కూడా మీరు మాట్లాడుకోండి, అది మీ అంతర్గత వ్యవహారం. కానీ తెలంగాణ ప్రజలకు ఏంటిది అంటే 1,00,000 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేసి కట్టినటువంటి కాళేశ్వరం ఏదైతే ఉందో సుక్కలు నీళ్లు తోడలేనటువంటి పరిస్థితులలో మేడిగడ్డ అయినా, అన్నారం అయినా, సుందిల్ అయినా పనికి రాకుండా పోయినాయి అనేటటువంటి వాస్తవం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ రోజుకి కూడా కాళేశ్వరం నీళ్ళు అని చెప్తున్నటువంటిది కాళేశ్వరంకించి సుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ కట్టినటువంటి ఎల్లంపల్లికించి నీళ్ళు వస్తున్నాయి అనేటటువంటిది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. అయితే గతంలో ఏదైతే కృష్ణా ప్రాజెక్ట్ కానీ ఇలా శ్రీశైలం ప్రాజెక్ట్ చిన్న చిన్న డ్యామేజ్లు జరుగుతూనే ఉంటాయి, కానీ వాటిని రిపేర్ చేసి ఉండాలి. కానీ మళ్ళీ ఇలా ఇదంతా రాద్ధాంతం పగ సాధించుకోవడానికే చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు బీఆర్ఎస్. ఇప్పుడు చిన్న చిన్న డ్యామేజ్ చేస్తే అంటే టైర్కి పంచర్ అయితే మళ్ళీ ఏదైనా దాన్ని ప్యాచ్ వర్క్ చేసి మళ్ళీ పనిచేయడానికి పెట్టేటట్టుందా ఏంది ఇది? అట్లుందా ఏమన్నా? నీ గుండె అయిపోయి చచ్చిపోయినంత పని అయింది. మనం ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఎన్డీఎస్ఏ అక్కడ ఏముంది, మేడిగడ్డ నువ్వు బ్యారాజ్ ఏదైతే కట్టినావో అది ఫస్ట్ నుంచే కాంప్రమైజ్ అయ్యారు క్వాలిటీ అనేటటువంటిది. ఈరోజు నువ్వు రిపేర్ చేసినావు అనుకుందాం, జసేపు రిపేర్ చేసినావు అనుకుందాం, ఏడు దాకా రిపేర్ చేస్తావు? కింద ఫౌండేషన్సే చక్కలేవు, ఇది రిపేర్ చేసి ఇక్కడ పెడతావు. రేపు పొద్దున మళ్ళీ కూలుతుంది, ఇంకో దిక్కు కూలుతుంది, మొత్తం కూలుతుంది. మొత్తమే బాగాలేదని చెప్పి ఫైనల్ రిపోర్ట్ ఆడ. రేపు పొద్దున నువ్వు రిపేర్ చేసి పెట్టంగానే మళ్ళీ కూలింది అనుకో, కాంగ్రెస్ పార్టీ కట్టంగానే కూలిపోయిందని చెప్పి రాజకీయం చేస్తారా చేయరా? మనం మాట్లాడుతుంది ఏంటంటే 1,00,000 కోట్లు పెట్టి కట్టినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా కట్టాలి? జియో టెక్నికల్ సర్వే అంటారు. నువ్వు ఇల్లు కడతావు, నీ ఫస్ట్ బునాది తోవేటప్పుడు నీ మట్టి ఎంత గట్టిగా ఉందో లేదో దాన్ని బట్టి బునాది వేస్తావా లేదా? అట్లా జియో టెక్నికల్ సర్వే కింద 85 బోర్లు వేసి చెక్ చేయాల్సినటువంటిది
వేసిరబ్బా, నేను రిపోర్ట్ చెప్తున్నా, 6 వేసిరు. మేడిగడ్డ, అన్నారం, సుందిలకు 3 కలిపితే 85 వేయాలి. టెస్ట్ చేయనీకే సాయిల్. అట్లాంటిది ఒక 6 వేసి తూతూ మంత్రంగా వేసిన కాడ కూడా కట్టకుంటే ఇంకొకడ కట్టుకుంటూ పోయారు. అంటే ఎంత లాపర్వాయితోటి కట్టుకుంటూ పోయారు. ఇది ఎవడి సొమ్ము, ఎవడు వాడి కమిషన్లు వస్తే సరిపోయిందా? వాళ్ళ కడుపు నిండితే సరిపోయిందా? సో దీనికి జవాబుదారితనం ఉండాల్సిందే. దీన్ని సిబిఐ చిత్తశుద్ధి ఏమంటే కుటుంబం మీద చర్యలతోటి మొదలు పెట్టాలి. ఏదైతే ఎవరైతే కట్టిరో మెగా కంపెనీ ఏదైతే ఉందో ఓన్లీ కేసీఆర్ మీదనే, కేటీఆర్ హరీష్ రావు మీదనే ఎందుకు చేస్తున్నారు, మళ్ళీ మెగా కంపెనీ మీద ఎందుకు తీసుకోవట్లేదు, మెగా కంపెనీకి ఎందుకు క్లియరెన్స్ ఇచ్చారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అవన్నీ సిబిఐ ముంగట మాట్లాడారు. ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తే మీరు స్వాగతిస్తారు? రాదు, వచ్చినా తీసుకోరు. Subscribe us and press the bell icon for more interesting updates.